అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, ఎవరైనా కానీ క్రీస్తునందు ఉన్నడల వాడు నూతన సృష్టి. అంటే ఎవరైనా కానీ క్రీస్తుని అంగీకరించారంటే, క్రీస్తుని అంగీకరించి క్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టి. అంటే కొత్త జీవితం వాళ్ళకి ప్రారంభమైందని. అంటే దాని అర్థం పాత జీవితం గతించిపోయాను. అందుకే చాలా సందర్భాల్లో మనం చూడండి, పాతవి గతించెను అనే పదాలు మనకి ఎన్నో సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడతారు. ఇదిగో మునుపున్నటువంటి వాటిని మీరు మరలా తీసుకురాకండి అనే సందర్భాలు ఎన్నో సందర్భాలలో ఆయన మనకు తెలియజేస్తారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కావచ్చు, లేదంటే కనుక మన యొక్క లైఫ్లో ఎదురయ్యే కొన్ని సంఘటనలు, లైక్ జాబ్ వేరే ఏరియాలో రావటం, లేదంటే కనుక మనం ఉన్నటువంటి ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మనం షిఫ్ట్ అవ్వాల్సినటువంటి, ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు రావటం. ఇలాంటి పరిస్థితులు ఏమవుద్దంటే, మనకి ఆత్మీయంగా మనం బలపడే ఆ సందర్భం, లేదంటే ఆ ప్రదేశాల నుంచి మనం వేరే ప్రదేశానికి వెళ్ళటం వల్ల, ఆ పర్టికులర్ చర్చ్ నుంచి లేదంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీ నుంచి మనం వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల అక్కడ సరైనటువంటి వాక్యానుసారంగా నడిపించే బోధ దొరకకపోవటం వల్ల కావచ్చు, సహవాసం దొరకకపోవటం వల్ల కావచ్చు, లేదంటే కనుక మీరున్నటువంటి ఆఫీస్ ప్రెజర్ వల్ల కావచ్చు, ఏం చేస్తారంటే వర్క్ లోడ్ ఎక్కువ అవటం వల్ల కావచ్చు, ఏం చేస్తారంటే ప్రియులారా, నెమ్మదిగా స్లోగా ఆత్మీయ జీవితంలో కొన్ని ఇంప్యూరిటీస్ని మనం పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదిగో లోక సంబంధమైనటువంటి స్నేహాల్లోకి వెళ్ళటం కానీ, లోక సంబంధమైనటువంటి ఆలోచనల్లోకి వెళ్ళటం కానీ, లేదంటే కనుక వర్క్ ప్రెజర్ అనే పేరుతోటి మనం ఏం చేస్తూ ఉంటామంటే, డైలీ మనం చేయవలసినటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు మనం చేయకపోవటం వల్ల లైఫ్లో ప్రియులారా వాక్యానికి వ్యతిరేకమైనటువంటి క్రియలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, నీ లైఫ్లో ఒకవేళ దేవుడి గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన లేక, వాక్యం పట్ల పరిపూర్ణమైనటువంటి ఆసక్తి లేక, లేదా వాక్యం పట్ల సరైనటువంటి ఆలోచన శక్తి లేకపోవటం వల్ల నీ లైఫ్లో ఒకవేళ పాపము చేసి ఉంటే కనుక, ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, తెలియక అవిశ్వాసం వల్ల చేశాను గనక కనికరింపబడ్డానని పౌలు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడారండి. కానీ ఒకవేళ మీకు వాక్యం పట్ల స్పష్టత ఉంది, నిజమైనటువంటి సహవాసం పట్ల, నిజమైనటువంటి బోధ పట్ల, నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యాల పట్ల, నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వరముల పట్ల ఒక స్పష్టత కలిగి ఉన్నప్పటికీ ప్రియులారా, మనం కనుక ఒకవేళ వాటిని విడిచి ఆ పరిపూర్ణమైనటువంటి దేవుని ప్రేమతో కూడుకున్నటువంటి పరిశుద్ధమైన మార్గాన్ని విడిచి కనుక మనం ఆ కారణాలు చెప్పి, ఈ కారణాలు చెప్పి, ఆదాము హవ్వల వలె కారణాలు చెప్పి కనుక మనం ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞను మీరితే, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తున్నారండి. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుడు ఖండిస్తున్నారండి. ఆ మాట ఏంటో మనం చూద్దాం అండి. పేతురు గారు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూస్తే దేవుని యొక్క మాట మనతో మాట్లాడుతున్నారండి. ఈ యొక్క ఉదయకాల సమయమున, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు. 22వ వచనంలో, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టునని సామెత నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. ఇలా వద్దండి. ఆదాము ఎందుకయ్యా పండు తిన్నావు అంటే, ఆదాము ఏం చెప్తున్నారండి, హవ్వ వలన తినాల్సి వచ్చింది. అమ్మా నువ్వెందుకు తిన్నావమ్మా, ఇదిగో సర్పము నన్ను మోసపుచ్చి తిను. ఇలా చెప్పొద్దండి. ఇలా ఫ్యాక్టర్స్, రీజన్స్ చెప్పొద్దండి. మనకి దేవుడి యొక్క మాట సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం క్యారెక్టర్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. మనకు తెలిసింది అబద్ధం ఆడకూడదని తెలిసింది, బూతులో మాట్లాడకూడదని తెలిసింది, మోహపు చూపు చూడకూడదని తెలిసింది. ఇదిగో చూడకపోతే, అబద్ధాలు ఆడకపోతే, ఇదిగో నిజమైనటువంటి జీవితం జీవిస్తే ఎలా ఉంటుందో మనకు అర్థమైంది. దేవుడు తెలియజేశారు, ఎంతోమంది భక్తుల జీవితాల ద్వారా తెలియజేశారు. పాపాన్ని జయిస్తే ఎలా ఉంటుందో మనకి తెలియజేశారు. దేవుడు ఎంతోమంది జీవితాల ద్వారా చూపించారు. యేసేపు గారి ద్వారా చూపించారు, దానియేలు గారి ద్వారా చూపించారు, దావీదు గారి ద్వారా చూపించారు, అబ్రహాం గారి ద్వారా చూపించారు, ఇస్సాకు గారి ద్వారా చూపించారు. ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది భక్తులను మనం ముందుంచి అసలు ఏ పాపము చేయకుండా ఎలా బ్రతకాలో యేసుక్రీస్తు వారిని కూడా మనకి పంపించి చూపించి తెలియజేసిన తర్వాత ప్రియులారా, తెలిసిన తర్వాత మనం గనక మరలా పాపం చేస్తానండి, ఆ జీవితానికి అర్థమే లేదండి. వాక్యం తెలియకముందు చేసామండి, కనికరించబడ్డామండి, తెలిసిన తర్వాత ఎలా చేయగలుగుతున్నాం ఒకసారి ఆలోచించండి.
కనుక ఏవైతే వాక్యానికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మనలో ఉన్నాయో గుర్తించండి. వాటిని ఈ దినమందే విసర్జించి మరలా విశ్వాసంలో విశ్వాస యాత్రలో ఇంకా గొప్పగా ఎదుగుతూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుర, మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియజేస్తున్నారు. అందరి బట్టి కృతజ్ఞతలు ప్రభువా. మీ చిత్త ప్రకారంగా తండ్రి పాపాన్ని జయించాలి అనే విషయాన్ని తండ్రి తెలియజేశారు. అందరి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా, ఈ యొక్క డైలీ డివోషన్స్ ద్వారా తండ్రి ఎంతమంది అయితే బలపడుతున్నారో వారందరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, ఈ విషయాలను చూచటం మాత్రమే కాకుండా తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి ప్రతి కుమారుని బట్టి, ప్రతి కుమార్తెను బట్టి ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి. మీ కృపలో తండ్రి స్థిరముగా నిలవబెట్టండి. ప్రభువా, ఈ యొక్క పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి పరిచర్యను మా తండ్రి దీవించండి. మీ నామ మహిమార్థమే తండ్రి ఇంకా అనేక ప్రాంతాలలో తండ్రి విస్తరిస్తూ ముందుకు సాగే విధంగా సహాయం చేయండి తండ్రి. ప్రభువా, ఈ పరిచర్యలో తండ్రి ఎవరైతే పాలిభాగస్తులు అవుతున్నారో తండ్రి, పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. దేవా, నీ నామ మహిమార్థమే తండ్రి ప్రతి ఒక్కరిని ఆదుకొనండి, దీవించండి తండ్రి. దేవా, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.